That long iron rod that you have put in my... Please get it. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లవ్ ఆఫ్ లైఫ్. ఈరోజు నేను మీ ముందుకు ఒక మూవీ రివ్యూతో వచ్చాను. అదేదో కాదు, విశాల్ హరి కాంబినేషన్లో వచ్చిన మూవీ రత్నం. ఇది స్టార్టింగ్ నుంచి హైప్ లేని మూవీ. టీజర్ ఎప్పుడైతే రిలీజ్ అయిందో అప్పటి నుంచి సరైన హైప్ లేదు. ట్రైలర్ చూశాక ఇట్స్ అవుట్డేటెడ్ స్క్రిప్ట్ అనిపించింది, అది అందరికీ తెలిసిందే. కమింగ్ టు ద స్టోరీ పాయింట్, హీరోయిన్కి ఒక సమస్య. ఆ సమస్యని నా సమస్య అనుకుని ఫీల్ అయ్యే హీరో. అక్కడ లవ్ ట్రాక్ ఉంటుంది అనుకుంటారు, కానీ అది లవ్ ట్రాక్ కాదు. హరి చాలా కొత్తగా ట్రై చేశాడు. అసలు ఒక ముక్కలో చెప్పాలి అంటే ఈ స్టోరీ అంతా 1994 ఆంధ్ర తమిళనాడు బార్డర్లో జరుగుతుంది. ఈ సినిమా అప్పుడు రిలీజ్ అయి ఉంటే బ్లాక్ బస్టర్ అయ్యే. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ మ్యూజిక్ కంపోజ్డ్ బై దేవిశ్రీ ప్రసాద్ అంటేనే ఒక రేంజ్లో ఊహించుకున్నా. బట్ ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ పేరు వాడుకున్నారో లేదా డిఎస్పీఏ నిజంగా మ్యూజిక్ ఇచ్చాడో నాకు అర్థం కాలేదు. అపార్ట్ ఫ్రమ్ వన్ సాంగ్ అండ్ సమ్ సీన్స్, మ్యూజిక్ అస్సలు వర్కౌట్ అవ్వలేదు. ఈ మూవీలో ఇంకో డిజాస్టర్ పాయింట్ గురించి చెప్పుకోవాలంటే అది కామెడీ. నాకు ఫస్ట్ టైం యోగి బాబు కామెడీ అంటే నవ్వు రాలేదంటే అది ఈ మూవీ వల్లే. సెకండ్ హాఫ్లో అయితే ఒక ఎమోషన్ని అలా సీరియస్గా క్యారీ చేస్తారు. వెంటనే యోగి బాబు రాజేంద్రన్ కామెడీ పెడతారు. అదే రాజేంద్రన్ అంటే ఎవరో కాదు, సింగం సిరీస్లో సహాయం. ఇంకో వరస్ట్ పాయింట్ ఏంటి అంటే ఈ సినిమాలో విలన్ మురళీ శర్మ. తెలుగులో ఆయన చేసే యాక్టింగ్కి ఎన్ని అవార్డులు ఇచ్చినా తప్పులేదు అనిపిస్తుంది. కానీ ఈ మూవీలో అసలు విలన్గా ఆయన ఎందుకు తీసుకున్నారో అనేది నాకు అర్థం కాని పాయింట్. ఈ సినిమాలో ప్రతి 10 నిమిషాలకి ఒక ఫైట్ సీన్ ఉంటుంది. విలన్లు వస్తారు, హీరో నరుకుతాడు, వాళ్ళు చచ్చిపోతారు అని అనుకుంటాం, కానీ మళ్ళీ నెక్స్ట్ సీన్లో వాళ్ళే రిపీటెడ్గా వస్తారు. అపార్ట్ ఫ్రమ్ 1 or 2 మాస్ యాక్షన్ సీన్స్ తప్పితే డైరెక్టర్ హరి ఈ మూవీ డైరెక్ట్ చేశాడని నాకు అనిపించలేదు. ఈ మూవీలో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్గా నటించారు. ఆమె వన్ ఆఫ్ ద ప్లస్ పాయింట్ అనుకోవచ్చు. బట్ అవుట్డేటెడ్ స్టోరీ వల్ల మనకి అంత ఇంట్రెస్టింగ్గా మూవీ చూడబుద్ది అవ్వదు. క్లైమాక్స్లో ఒక ట్విస్ట్ ఉంటుంది. ఆ ట్విస్ట్ కూడా ఫోర్స్ఫుల్ ట్విస్ట్ పెట్టారు అంతే. అసలు ఎంజాయ్ చేసే మూమెంట్ అంటూ లేదు. కానీ ఒక పూజ, ఒక పొగరు, ఒక పందెం కోడి, ఒక భరణి, ఈ సినిమాలు చూడని వాళ్ళకి ఈ సినిమా చూస్తే మాత్రం ఖచ్చితంగా రత్నం అనేది నచ్చుతుంది. ఓవరాల్గా ఈ మూవీ చూశాక నేను ఇచ్చే రేటింగ్ 1.75 out of 5. నా ఒపీనియన్ నేను చెప్పాను. ఒకవేళ మీరు కూడా ఈ మూవీ చూసినట్లయితే మీ ఒపీనియన్ని, మీరు ఇచ్చే రేటింగ్ కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.